వెల్కమ్ టు తూర్పు టీవీ వార్తలు. నేను ప్రియ. చిరునవ్వు దూరం అవ్వడం తీవ్ర విషాదం. దొర లేరని అనుకోలేక సహించలేకపోతున్నాను. బాధ తపత్తమైన హృదయంతో మీ లజుపతి. శోక సందేశం ఆశ్చర్యం కలిగించే విధంగా కేవలం 20 రోజుల క్రితం వైజాగ్లో మా కుటుంబ బంధువుల వివాహ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మహానుభావులు అయిన హెచ్డే దొర ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతదేశంలోని అత్యధిక కాలం పోలీస్ శాఖలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా సమర్థవంతంగా సేవలందించి తన పరిపాలనా దక్షతతో మన రాష్ట్రానికి మాత్రమే కాకుండా తను జన్మించిన కళింగ కులానికి కూడా అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. నాకు పితృ సమానులైన చిన్నాన్న నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ నా జీవిత ప్రయాణంలో ముందుకు సాగేందుకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారు. ఆయన నాపై చూపిన ఆప్యాయత, ప్రోత్సాహం నా జీవితంలో ఎప్పటికీ మరువలేనివి. ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలి అని పరమాత్మను ప్రార్థిస్తూ ఈ విషాద సమయంలో మా పిన్నికి మరియు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ వారి దుఃఖంలో నేను కూడా భాగస్వామినై అశ్రునయనాలతో నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని అన్నారు ప్రొఫెసర్ లజుపతి రాయ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వ్యవహరించినటువంటి శ్రీ హెచ్జే దొర గారు అకాల మరణం, హఠాన్ మరణం ఆయన అభిమానులకు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకు కూడా చాలా విచారాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక సుదీర్ఘకాలం, అంటే సుమారు 5 సంవత్సరాలుగా ఏకధాటిన ఒక పోలీస్ శాఖకు అత్యున్నతమైనటువంటి స్థాయిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వ్యవహరించడం అంటే అది అంత ఈజీగా మనం తీసుకునేటువంటి వ్యవహారం కాదు. అలాంటిది అతను ఎంతో నీతి నిజాయితీలతో, దృఢమైనటువంటి సంకల్పంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కూడా చేదోడు వాదోడుగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఆయన ప్రదర్శించినటువంటి పరిపాలన సామర్థ్యాన్ని ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ప్రధానంగా పోలీస్ శాఖలో దొరగారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాండ్. ఆయన చేసినటువంటి సేవలు, హెచ్జే దొర ఈజ్ ఎ బ్రాండ్ అని అంతకు ముందులో ఉన్నటువంటి మనకి గవర్నర్గా వ్యవహరించినటువంటి నరసింహన్ గారు కూడా దొరగారి యొక్క పాలనా సామర్థ్యం గురించి వర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక పోలీస్ శాఖలోనే కాకుండా ఆయన దేశ స్థాయిలో కూడా మరి సెంట్రల్ ఇంటెలిజెన్స్ విజిలెన్స్లో కూడాను పనిచేశారు. అదేవిధంగా మరి సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా కూడా పనిచేసి దేశ స్థాయిలో కూడా ఆయన సర్వీస్ అందించడం జరిగింది. పోలీస్ శాఖతో పాటు మన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కూడా, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా దొరగారు ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడం మనందరం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఇక్కడ భారతదేశాన్ని క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలపాలని ఆయన అనేక ప్రసంగాల్లో చెప్పినటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అదేవిధంగా భారత వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆయన అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మరి వారి మరణం నిజంగా మన రాష్ట్రానికి తీరని లోటు. ఒక దేశంలోనే మన రాష్ట్రంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక మంచి పరిపాలనా దక్షుణ్ణి, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం కోల్పోయినటువంటి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను.